తాను గమనించేది తానే, సుఖాలు గమనించేది తానే, కష్టంలో వచ్చినటువంటి బాధలు దుఃఖాలు అనిపించేది తనే, సుఖంలో వచ్చేటువంటి ఆనందము దాని. అయితే ఈ సుఖము దుఃఖంతో కూడి ఉంటుంది. ఈ సుఖం వచ్చిపోయే సుఖం. మనకి ఇల్లు బాగుండా అనుకున్నాం, స్థలం కట్టాము, అనుకోకుండా ఏదో వచ్చి తగాదాలు వచ్చి ఆ స్థలంలో తేడా వచ్చి నష్టపడ్డాడు, ఏదో రూపంగా పంటేశాడు, నష్టపడ్డాడు. అనుకోకుండా విత్తనాలు మొలిస్తే ఏమో అని చెప్పి పెంచేశాడు. ఆ విత్తనాలు చాలా విపరీతంగా పెరిగి ఎక్కువ ధరకే అమ్ముడిపోయింది విత్తనాల సంబంధంగా. దానివల్ల ఏంటి, సుఖ దుఃఖాలు, మంచి చెడు, లాభ నష్టాలు వచ్చినప్పుడు బాగా ఉన్నప్పుడు ఒక రకం, బాగా లేనప్పుడు కుంగిపోతాడు. కొంత నమ్మకంతో భగవంతుడి దయ ఏది ఎలా జరుగుతుంది, లేదా మన కర్మలో ఎంత చేసాం అంతే ఉంది, పాపుణ్యాలని తెలుసు, లేదు ప్రకృతి మనకి భగవత్ స్వరూపం, దాత్రి మాత, వేదమాత, భూమాత. ఆ దాత్రిలో పుట్టి బిడ్డలు ఇస్తాం సమస్త జీవులు, చివరికి మనం బూర్తి అయిపోతాం. కనుక స్థిరమైన ఆనందం పొందాలి. ఎలా పొందాలి? నీకున్న లక్షణాలతోనే పొందచ్చు. లక్షణాలు అంటే ఏంటి? మాట్లాడే లక్షణం ఉంది, భావించే లక్షణం ఉంది, అనుకునే లక్షణం ఉంది, గమనించే లక్షణం ఉంది, గుర్తించే లక్షణం ఉంది, తెలుసుకునే లక్షణం ఉంది. ఉనికి అస్తిత్వంతో. ఉనికి అంటే నేనున్నాను, అస్తిత్వం ఉంటారు దీన్ని. ఉండుట, నేనున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? అనుభవంతో, చిత్తు జ్ఞానంతో ఉన్నాను, ఎరుగుతూ ఉన్నాను. ఇంకా ఎలా ఉన్నావు? సహజంతో, సహజ హాయిగా, సుఖంతో, ప్రశాంతంగా, పరిపూర్ణంగా, మౌనంగా, స్వేచ్ఛతో, సహజంగా, స్వతసిద్ధంగా ఉన్నాను. దిగే బాధలు, తర్కాలు ఏమకలేదు. కూర్చోండి. మానవ సమాజం ఉన్నది, మానవులు ఉన్నారు. సహజంగా మానవులు ఉన్నారు. మానవ సమాజం సహజంగా ఉంది. అయితే ఇది మొత్తం మానవ సమాజం, నేను మానవుని కదా, పంచభూతాలతోనే నేను ఉన్నాను కదా. అంటే ఈ దేహం కూడా ఉన్నది. దేహం పదార్థం, వస్తువులతో పోతారు. నాకు అనేక వస్తువులు ఉన్నాయి. వస్తువులు అంటే ఏంటి? లోపల చూడండి, కిడ్నీస్, ఊపిరితిత్తులు, కండ, ఆ తర్వాత గుండె, మెదడు, చిన్న మెదడు, ఇవన్నీ పోసాలు, ఇవన్నీ పార్ట్స్, అవయాలు. అలాగే ఎముకలు, పొర్ర, ఆ తర్వాత నాడులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయని ప్రతివాడికి తెలుసు కదా. చూసినా చూడపోయినా, అమ్మ పొట్ట నొప్పి వస్తుంది ఇక్కడ అంట, ఊపిరి నొప్పి వస్తుంది, గుండె పట్టేస్తుంది అంటారు. అంటే ఆ పదాలు వాడుకొని వచ్చేసినాయి. అంటే నీ యొక్క అవయవాల్ని వస్తువులుగా చూడు. నిన్ను నువ్వు వస్తువులతో పోల్చుకో. వస్తువు అంటే ఏంటి? పదార్థం. పదార్థం ఎలా ఉంటే స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా నిరంతరం పరిణామం అవుతుంది. అంటే పంచభూతాలు. అవకాశంతో ఆకాశం ఉంది. ఆకాశం ఎలా ఉంది అంటే ఏం చెప్తాడు? ఆకాశం బాగానే ఉంది. సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, కొండలు, రాళ్ళు, రప్పలు, అడవులు, జంతువులు, మనుషులు, ఇవన్నీ కలిపి ఉన్నది. వీడు అడిగింది ఏంటి? ఆకాశం ఎలా ఉందంటే, ఆకాశం జంతువులుగా ఉంటుందా? ఆకాశం పరిణామం ముందు జంతువులు అవుతుందా? మనిషి అవుతుందా? అణువులు అవుతుందా? అంటే ఆకాశం రంగులు ఉన్నాయా? లేవు. కాబట్టి ఏమున్నాయి? అణువులతో ఉంది. అణువులు అంటే ఏంటి? పదార్థం. అణువులు అంటే ఏంటి? ద్రవ్యం. అణువులు అంటే కదలికలు. ఆ కదలికలు అణువులు ఎలా ఉంటాయి? పందారు ఉంది. ఆ పందారుతో అణువులతో ఏ బుంది కలిపి మొత్తం లడ్డు చేస్తారు కదా.